నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, 2018 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రంగా గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాను అంటూ చెప్పారనమాట. అంటే 2018 నుంచి ఇప్పటి వరకు గుర్తురాని రంగా గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? అంటే ఒక విధంగా కాపులందరూ కూడా దూరం అయిపోతున్నారు పార్టీకి అన్న పాయింట్ లో ఆయన దీన్ని నివాళులు అర్పించారు అన్నట్టుగా మనం చూడొచ్చు అంటారా? దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కాపులను అదనంగా ఇప్పుడు దగ్గరికి చేర్చుకోవాలి అన్నంత తాపత్రయం ఆయనకుంటే, రీసెంట్గా నిడదవోలులో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానాలను విమర్శించారు అని చెప్పని మరుసటి రోజు ఆయన తన పార్టీలో ఉన్న ఏ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శింపజేశాడు? ఒకరు పేర్ని నాని, 2 అంబటి రాంబాబు, 3 బొత్స సత్యనారాయణ గారు. అంటే కాపుల మీదకి కాపుల చేత మాత్రమే విమర్శలు చేయించాలి అని చెప్పని ఒక వ్యూహంతో, అంటే ఏ ఏలుతో ఆ కనునే పొడవాలి అనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏ రాజకీయ విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాడో నేటికి అదే విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాడు. మీరు ప్రస్తావించిన వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారికి నివాళులు అర్పిస్తూ ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఎస్, నిజమే. మరి 2018 తర్వాత మరి 2025 వరకు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన గుర్తు రాలేదా? అంటే వంగవీటి మోహన్ రంగా గారి కొడుకు మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ గారు వైసీపీ పార్టీ నుంచి అవమాన భారంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇవాళ రాధాకృష్ణ 2019 ఎన్నికల నాడు తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారాడు కాబట్టి, తన మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నాడు కాబట్టి, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతుగా ప్రచారం చేశాడు కాబట్టి రాధాకృష్ణ కోణంలోనే రంగా గారిని కూడా చూస్తూ వచ్చాడు. తను రాధాకృష్ణ తనతో విభేదించాడు కాబట్టి ఇక రంగా గారిని కూడా ఈయన డిజోన్ చేసుకుంటానికి సిద్ధపడ్డాడు. ఈ మధ్యకాలంలో అదే రంగా గారి కుమార్తె ఆశా కిరణ్, ఆ అమ్మాయి రాధాకృష్ణ గారితో సంబంధం లేకుండా తాను రాధారంగ మిత్రమండలి తరపున తన కార్యకలాపాలు తిరిగి కొనసాగిస్తాను అని చెప్పని తాను ముందుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మేబీ ఆమె త్వరలో వైసీపీ పార్టీలో చేరబోతుంది అని కూడా ఈ మధ్యకాలంలో మనం రకరకాల స్పెక్యులేషన్స్ వింటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి రంగా గారి మీద ప్రేమ పొంగుకొచ్చింది. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం. మరి రాధాకృష్ణ గారిని పార్టీ నుంచి అవమానకర పరిస్థితుల్లో బయటికి పంపించిన రోజు రంగా గారు గుర్తుకు రాలేదా? అదే సందర్భంలో ఇవాళ వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి, ఈ గౌతమ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాడు. ఇదే గౌతమ్ రెడ్డి గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రోజు వంగవీటి రాధాకృష్ణ గారి వైపు నుంచి, కాపు సంఘాల వైపు నుంచి చాలా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళని శాంతింపజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా తన పార్టీని సస్పెండ్ చేస్తున్నానని చెప్పని నటించాడు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి ఆన్సర్కి. ఒక పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఆ వెళ్ళినటువంటి ఆ పాము ఒక చోటకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక ఉంది కదా అని చెప్పేసి సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఆ పాముని చంపకుండా వదులుతారా? చెప్పండి. అంతే, నిరాదీక్షలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే. దాన్ని వదులుకుని సజావుగా రాజకీయాల్లోకి రావాలి. మాలాగా వంగవీటి రంగా అలా వదులుకుని వచ్చే కదా ఆయన ప్రజా సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తూనే ఉంటే కదా ఆయన చంపింది. వాళ్ళు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలతో రాజీ చేసుకున్న తర్వాత కుల రాజకీయాలు బయటకు వచ్చినాయి. రెండు కుల రాజకీయాలకి సంబంధించి ఒకళ్ళు ఒక కులానికి మరొక కులానికి వాళ్ళు 4 చంపితే వీళ్ళు ఒక 4 చంపారు. నువ్వు పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసావు కదా, మరి అతనికి మళ్ళీ తిరిగి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు ఎలా అప్పచెప్పావు? అతను ఈ రోజుకి కూడా నీ పార్టీలోనే నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు కదా, నీతో పాటు కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నాడు కదా, నీతో పాటు వేదికను కూడా పంచుకుంటూ ఉన్నాడు కదా. మరి రంగా గారి గురించి ఆ విధమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డి ఈ రోజుకి నీ పార్టీలను కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ గౌతమ్ రెడ్డిని పక్కన పెట్టుకొని గౌతమ్ రెడ్డి వైపు నుంచి కనీసం ఏ స్టేజ్లో కూడా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయించకుండా, ఒక క్షమాపణ కూడా చెప్పించకుండా మరి అతనితో వేదికను పంచుకుంటూ రంగా గారికి మాత్రం నివాళులు ఎలా అర్పించగలుగుతూ ఉన్నావు? అదే సందర్భంలో మరి రంగా గారికి రాజకీయ ప్రత్యర్థి, అదే సందర్భంలో ఆయనకి హత్య చేసిన కేసులో ప్రధాన అక్యూజ్డ్ గా ఉన్న దేవినేని నెహ్రూ గారు అబ్బాయి దేవినేని అవినాష్ ఇవాళ అతను ఏ పార్టీలో ఉన్నాడు? ఇవాళ వైసీపీలో అతను కీలక నాయకుడిగా ఉన్నాడు కదా. పైగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా అతనే కొనసాగుతూ ఉన్నాడు కదా. మరి ఒక పక్క ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా
దేవినేని అవినాష్ని కొనసాగిస్తూ రెండో పక్క ఎన్టీఆర్ జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి అని చెప్పనే నినాదాన్ని ఆశాకిరణ్ గారు తలకెత్తుకుంటా ఉన్నారు. మరి వైసీపీ ఏ విధమైన ఐడియాలజీ ఇక్కడ ఎంచుకుంటా ఉంది? ఒక పక్క ఆశాకిరణ్ గారిని పార్టీలో జాయిన్ చేసుకుంటారు అని చెప్పని స్పెక్యులేషన్స్ అవుతున్న నేపథ్యంలో మరి వాళ్ళ ఒక పక్క నెహ్రూ గారి అబ్బాయిని, రెండో పక్క ఆశాకిరణ్ని, ఇరువురిని కూడా మరి తన పార్టీలోనే తన సమక్షంలోనే కొనసాగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున కాపు వర్గాలకు ఏమన్నా సమాధానం సంజయ్ చెప్తాడైనా. కాబట్టి ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం విన్నాం, వంగవీటి రాధ తనని హత్య చేయడానికి రెక్కి జరిగింది అని కూడా ఆరోపించడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధా గారితోటి వాళ్ళ తల్లి రత్నకుమార్ గారితో కూడా చర్చలు జరిపి వాళ్ళకి ధైర్యం చెప్పి రావడం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే మనం విన్నాం. ఎవరు రాధాని హత్య చేయడం కోసం రెక్కికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరు? మరి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకని ఎంక్వైరీ చేయించాలా? ఎవరు ఆ రెక్కి నిర్వహించారు అని చెప్పని ఆ మూలాల్లోకి వెళ్ళి వాళ్ళని ఎందుకు చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలా? కనీసం విచారణకైనా సరే ప్రయత్నం చేశారా? అంటే అక్కడ రాధా ప్రాణాలకు ముప్పు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు. రంగా గారి వ్యక్తిత్వాన్ని గౌతమ్ రెడ్డి అవమానపరిచినా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు. గౌతమ్ రెడ్డిని తన పార్టీని కొనసాగిస్తాడు, దేవినేని అవినాష్ని తన పార్టీని కొనసాగిస్తాడు, కానీ రంగా గారి వర్ధంతికి మాత్రం నివాళులు అర్పిస్తూ ఉంటాడు. ఈ విభిన్నమైన ఈ ధోరణులు ఎక్కడికక్కడ ఈ విధమైన వైఖరి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంది, ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పక్క రంగా గారిని దూషించే వాళ్ళని తన పార్టీలో పెట్టుకుంటా ఉన్నాడు, రంగా గారితో విభేదించే వాళ్ళని తన పార్టీలో కీలక స్థానాల్లో ఉంచుకుంటా ఉన్నాడు. అదే సందర్భంలో రంగా గారి కుమార్తెని తన పార్టీలోకి ఆశ్రయం కల్పించుకోబోతున్నట్టుగా సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క అదే రంగా గారి వర్ధంతికి నివాళులర్పించే ప్రయత్నాలు చేస్తూ ఎవరి కళ్ళు తొడవటానికి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడో అది జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకోలేనంత, అవగాహన చేసుకోలేనంతటి అమాయకత్వంలో కాపు సమాజం లేదు. ఒకనాడు ఈయన ట్రాప్లో వీళ్ళ నాయన ట్రాప్లో కాపు సమాజం పడితే పడి ఉండొచ్చు, వాళ్ళ వెనక నడిస్తే నడిచి ఉండొచ్చు, వీళ్ళ రాజకీయ ఉన్నతికి ఆ రోజు వాళ్ళ భుజం కలిపితే కలిపి ఉండొచ్చు. కానీ వీళ్ళ కుయుక్తులేంటి, వీళ్ళ కుట్రలేంటి, కుతంత్రాలు ఏంటి అనేది కాపు సమాజం రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఏ విధంగా పాల్పడుతూ ఉన్నారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లో 5% ఎక్స్క్లూజివ్గా కాపులు కేటాయిస్తే దాన్ని రద్దు చేశాడో, ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి కాపు సమాజం ఓన్ చేసుకోవడం అని అంటే కలలో కూడా జరగని పని అది. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన, చేతులు కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసిన అతనికి వెనక నడవటానికి ఏ కాపు సమాజం కూడా సిద్ధంగా ఉండదు అనేది వాస్తవం. థ్యాంక్ యూ రాజేష్ గారు.